సో ఈనాడు 3rd డిసెంబర్ నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఐఆర్సి కొత్తపల్లి జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి నందు నిర్వహించబడుతుంది. సో దానిలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆట పోటీలు, తర్వాత వాళ్ళకు వచ్చిన పేరెంట్స్ కు వాళ్ళలో కూడా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేసి పిల్లలకు మినిమం లెర్నింగ్ లెవెల్స్ నేర్పించే విధంగా వాళ్ళకి ఏదైతే దివ్యాంగం ఉందని అనుకుంటున్నామో వాళ్ళకు కనీసము వాళ్ళ పేరు చెప్పడం, వాళ్ళ తండ్రి పేరు చెప్పడం, ఏబిసిలు చెప్పడం, 1 to 3 కొన్ని రైమ్స్. సో ఈ రకంగా మనము ఇక్కడికి వచ్చే వాళ్ళకి పిల్లలు నేర్పిస్తున్నాం. ఇక్కడ రాని పిల్లలు కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చెప్తున్నాము. తర్వాత కొంతమంది పిల్లలకు ఫార్మల్ స్కూల్లో కూడా అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. సో ఈ పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు మరి గౌరవ కలెక్టర్ గారు కూడా వారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు కాబట్టి సో అన్ని విషయాల్లో కూడా మనం ఇక్కడ వారికి పిల్లలకు సేవలు అందిస్తున్నాం. అదే విధంగా మనకి ఇక్కడ ఫిజియోథెరపీ కూడా వారానికి 2 సార్లు ఫిజియోథెరపీ కూడా పిల్లలు చేయించడం జరుగుతుంది. సో దయచేసి ఇక్కడికి వచ్చిన రాని పిల్లలు కూడా ఈ అవకాశాన్ని, అంటే ఈ ఐఆర్సి సెంటర్ అనేది మనకు కొత్తపల్లి గర్ల్స్ హై స్కూల్ ఉన్నది. సో ఇక్కడికి వచ్చి సో ఫిజియోథెరపీ సేవలు కానీ ఐఆర్సి సేవలు కానీ తీసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వనుండా. మనకు ప్రత్యేకంగా బ్లైండ్, డెఫ్ అండ్ డెఫ్ ఏమో వాళ్ళకు రేకుర్తునందు స్కూల్ ప్రత్యేకంగా వాళ్ళకు నిర్వహిస్తున్నారు. మిగతా అన్ని కూడా ఇక్కడ అంటే సిపి అంటే సెర్బ్రల్ దానిలో కానీ, తర్వాత ఇంకా ఆర్తో కానీ మానసిక వికలాంగులందరూ కూడా ఇక్కడ మనం నేర్పిస్తున్నాం. పిల్లల ఏజ్ నుంచి తీసుకొచ్చింది ఇక్కడ మనకు 0 to 16 వరకు తీసుకుంటున్నాం. 0 to 16 కొత్తపల్లి సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాల ప్రాంగణంలో ఈ ఐఆర్సి సెంటర్ నిర్వహించడం జరుగుతోంది. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో భాగంగా మా దగ్గర వచ్చినటువంటి ఈ విద్యార్థులకు మానసిక లోపం ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంత శారీరక లోపం ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కానీ ఇక్కడ పాఠశాల ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా వారానికి 2 రోజులు రావడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతో మా పాఠశాలలో 3 నెలల కిందనే ఈ ప్రోగ్రాం ఇక్కడ రూమ్ స్పెషల్ గా స్టార్ట్ చేయడం జరిగింది. వీరికి త్వరలో గార్డెనింగ్ కానీ ఆట వస్తువులు కూడా మేము సమకూర్చబోతూ ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేసినటువంటి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి బాధపడకుండా మీ సేవలు మీరు అందించండి. మేము పాఠశాల తరఫున మాకు వీలైనంత సేవలు అందించి ఈ పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ వ్యక్తులకు కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన కౌశలాలు ఉంటాయి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్స్, ప్రపంచ గొప్ప సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్, ఆయన ఫిజిక్స్ లో అద్భుతమైనటువంటి దృగ్విషయాలను విశదీకరించి చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఈ నోబెల్ ప్రైజ్ ఎవరి పేరు మీద ఇస్తున్నారో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు కూడా, వారికి కూడా శారీరక వైకల్యం అనేటువంటిది ఉండేది. అయినప్పటికీ కూడా అధిగమించి మరి మనోస్థైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. మరి ప్రపంచంలో గొప్ప ప్రైజ్ ఏదైతే ఉందంటే నోబెల్ ప్రైజ్, మరి ఆ నోబెల్ ప్రైజ్ అతని పేరు మీదనే ఇస్తా ఉన్నారు. కనుక మనము ఈ దివ్యాంగులను ఎట్టి పరిస్థితుల్లో చిన్న చూపు చూడరాదు. వారికి తప్పకుండా మనం సేవ చేయాలి. మానవ సేవ మాధవ సేవ కనుక వారికి సేవ చేయడము ఒక అదృష్టంగా భావించాలని నేను తెలియజేస్తూ ధన్యవాదాలు. కూడా మనం తను చెప్పి అమ్మ చాలా సార్లు చూసిన, నేను ఎంబీఏ ఉన్నప్పుడు కూడా మొన్న జస్ట్ ఈ స్వామి రాకముందు అక్కడ ప్రైమరీ స్కూల్లో రేకుల రూమ్లు ఉండవు, వర్ణనాతీతం పాపం. అక్కడ చాలా పిల్లలు పాపం, ఎందుకంటే బయటికి రోడ్డు ఉంటుంది, తర్వాత చిన్న రూము, రేకుల షెడ్డు, ఇబ్బంది పడ్డారు. అయినా కానీ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ స్వామి వచ్చి జస్ట్ డివాప్స్ నుంచి ఒక ఫోన్ వచ్చి, అంతకుముందు కూడా కలెక్టర్ గారు ఏమని చెప్తే కూడా ఇక్కడ టెక్నికల్గా వాళ్ళు ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదు ఇలాగా. సో మరి ఈ స్వామి ఇక్కడ హెడ్ మాస్టర్ బాధ్యత తీసుకున్న తర్వాత ఇట్లా ఇవ్వాలనగానే ఇమ్మీడియట్గా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, ఎందుకంటే చాలా బాగుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీఓగా నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వీళ్ళు వస్తే మళ్ళీ మనకు కొంచెం న్యూసెన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు వాళ్ళు ఏంటంటే అటు ఇటు పోతుంటారు కదా, బాత్రూమ్ కానీ అది ఇది. అయినా ఆ స్వామి అట్లా ఏమనుకోలేదు. సో ఇంకా ఎస్పెషల్లీ ఇక్కడ ఏమైందంటే క్లాస్ రూమ్లు అన్నీ దూరంగానే ఉండేవి, వీళ్ళకి దగ్గర ఏం లేదు.
వాళ్ళకు కూడా అది కూడా అడ్వాంటేజ్. సో ఆడుకోవడానికి కానీ గ్రౌండ్ ఉంది ఎక్కువ. తర్వాత ఆ టాయిలెట్స్ కూడా రిపేర్ చేశారు, మొన్న రీసెంట్ చేశారు. సో మీకు సంబంధించిన ప్రతి ఫెసిలిటీస్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేసినప్పుడు కూడా ప్రతి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉన్నది. దాని పక్కనే పక్కా బిల్డింగ్ కూడా అవుతుంది, యాక్టివిటీ రూమ్ బిల్డింగ్ కూడా అవుతుంది, అటాచ్డ్ బాత్రూమ్. సో ఈ రకంగా మనం కొంతమంది మీరు అమ్మమ్మ కదా, ఆమె అయితే రెగ్యులర్గా వస్తుంటారు, నేను చాలాసార్లు చూసినాను, మీరు కూడా వస్తుంటారు అమ్మ, వస్తుంటారు. ఇంకా కొంతమంది నేను అప్పుడప్పుడు విజిట్ చేసినప్పుడు ఎంఈఓగా మాకు ఏంటంటే మేము విజిట్ చేస్తాం. రెగ్యులర్గా ఉండేది ఐఆర్పి నీరజ మేడం, దీప్తి మేడం, వీళ్ళిద్దరు టీచర్స్ వీళ్ళు. తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఉంటుంది ఇక్కడ వీక్లీ ట్వైస్. సో వీళ్ళు మాత్రం దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తుంటారు. వాళ్ళకు ప్రతి శనివారం నాడు ఇంటికి వచ్చి కూడా హోమ్ బేస్డ్ కూడా, అంటే నడవలేని స్థితిలో ఉన్న పిల్లలు కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మనకు మరి ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్, లెర్నింగ్ మెథడ్లో ఆడుకోవడానికి ప్లేవే మెథడ్లో వాళ్ళకి అన్నీ కూడా మనకు నేర్పిస్తుంటారు. సో ఇక్కడ వీక్లీ ట్వైస్ మన ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు కాబట్టి నడవలేని పిల్లలు కూడా ఫిజియోథెరపీ చేపిస్తారు. ఈ విషయంలో కలెక్టర్ గారు చాలా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళకి ఏదంటే అది ఇట్లా కావాలంటే యాక్టివిటీ రూమా, సో అన్ని మండలాలకు యాక్టివిటీ రూమ్ శాంక్షన్ చేయండి. వాళ్ళకి సంబంధించిన మాకు ప్రతిసారి కలెక్టర్ గారు ఏం చెప్తారంటే ప్రతి పిల్లవానికి ఎన్రోల్ కావాలి. సిడబ్ల్యూఎస్ఎం పిల్లవాళ్ళు, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ పిల్లవాళ్ళు ప్రతి ఒక్కరు ఎన్రోల్ కావాలి, యూడేస్లు ఉండాలి, యూఐడి నెంబర్ రావాలి. వాళ్ళందరికీ కూడా గర్ల్స్ అయితే గర్ల్స్ టైఫండ్ రావాలి, ఎస్కాట్ అలవెన్స్ రావాలి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రావాలి, పెద్ద ఎత్తున రావాలి. ప్రతి పిల్లవానికి అడ్మిషన్ కూడా ఇస్తున్నాం మనం. ఇప్పుడు హై స్కూల్ కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి కదా, మనం 6 ఉన్నాయి. 6 అడ్మిషన్స్ ఉన్నాయి. అట్లా ప్రతి స్కూళ్ళలో కూడా ఉంటాయి. సో ఆ పిల్లలు బడికి పోకపోయినా వాళ్ళకి అడ్మిషన్ మాత్రం ఉంటుంది. ఫార్మల్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఉంటాయి. సో దయచేసి మీరు ఛాలెంజ్గా తీసుకొని పిల్లలను, వాళ్ళలో టాలెంట్ ఉంటాయి. నేను నిన్న కొత్తపల్లి ఆల్ఫోర్స్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది 3 days. లాస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అక్కడే ఉన్న ఒక అబ్బాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ పిల్ల చిన్న అని విన్నర్ అయ్యిండు. ఏది సైన్స్ ఎగ్జిబిషన్లో ఆయన తీసుకొచ్చిన సైన్స్ ఎగ్జిబిషన్ అనేది విన్నర్ అయ్యి స్టేట్కి పోయిండు. లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ విన్నర్ అట ఆయన. ఈసారి కూడా పోతారని చెప్పారు. అబ్బాయి పేరు నేను మర్చిపోయినా, పారామిత లేదా స్కూల్. అంటే వాళ్ళు టాలెంట్స్ ఉండేది. మా స్వామి చెప్పిండు సైంటిస్ట్ హాకిన్స్. సో వీల్ చైర్లో ఉంటాడు, బ్రహ్మాండమైన ప్రపంచాన్ని అసలు ఎన్ని అని చేస్తాం వాళ్ళ గురించి తెలుసుకోండి. అట్లా చెప్పుకుంటూ పోతే స్టీఫెన్ హాకిన్స్ సార్ చెప్పిన చాలాసార్లు. అంటే ప్రపంచంలో ఉన్న చాలా మంది మేధావులలో ఏదో ఒక వైకల్యం ఉంటుంది వాళ్ళకు కంపల్సరీ. దాన్ని అధిగమించడం వీళ్ళకి చాలా ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తుంటే ఎంత శృతి మాట్లాడదామా? మాట్లాడతావు కదా ఇప్పుడు, నా తర్వాత నువ్వే మాట్లాడాలి, నువ్వే దీనికి మాకు గెస్ట్ ఇప్పుడు. సో ఈ అమ్మాయి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, మంచిగా యాక్టివ్ ఉంటుంది, రెస్పాండ్ అవుతుంది, అన్నీ అవుతుంది. సో ఇక్కడ సర్వీసెస్ మీకు ఏమైనా ఇబ్బంది అయితే నా ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఆల్మోస్ట్ నీరజ మేడం, దీప్తి మేడం ఫుల్ సర్వీస్ ఇస్తారు మీకు. ఒకవేళ ఎక్కడన్నా మీకు ఆయమ్మ కూడా ఉంది, అక్కడే కూర్చుంది, ఎక్కడన్నా మీకు ఇబ్బంది అనిపించినట్టయితే డెఫినెట్గా ఎంఆర్సీ కూడా ఇక్కడే ఉంటుంది, వాళ్ళిద్దరు ఉంటారు ఇక్కడే. మీరు ఎనీ టైం మాకు చెప్పచ్చు. ఇక్కడ మనకు హెచ్ఎం గారు కూడా పూర్తి స్థాయిలో మనకు పూర్తి సపోర్ట్ గార్డెనింగ్ చేస్తా అంటున్నాడు. సో దీని తర్వాత పేరెంట్స్ నుంచి నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారు అనుకుంటే మా పరిధిలో ఉంటే మనం చేయడానికి ప్రయత్నిద్దాం. లేదంటే మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీటింగ్లలో ఖచ్చితంగా ప్రజెంట్ చేద్దాం. వీళ్ళకి సంబంధించిన సైన్ లాంగ్వేజ్ కూడా కొంత వీళ్ళకి రాదు కదా, సైన్ లాంగ్వేజ్ వీళ్ళకి రాదు కదా, బ్లైండ్ అండ్ డెఫ్ అండ్ వాళ్ళు. సో కలెక్టర్ గారు ఎంత ఇంట్రెస్ట్ అంటే మా అందరికీ కూడా సైన్ లాంగ్వేజ్ నేర్పించి, సైన్లో మూగ భాష అంటే చూడు జనగణ మన నేర్చుకున్న ప్రతిసేపు. సో ఖచ్చితంగా నేర్పించింది. అంటే వీళ్ళని కాదు, వీళ్ళకంటే మాటలు వస్తాయి. కొంతమంది మన రేకుర్తుల బ్లైండ్ వాళ్ళు ఉన్నారు కదా, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది, వాళ్ళు ఒక అధికారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు తెలుసుకోవడానికి మినిమం ఆ సైన్ లాంగ్వేజ్ అనేది మాకు ట్రైనింగ్ చేయడం జరిగింది. మాకంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు, మండల లెవెల్ ఆఫీసర్లు అందరికీ కూడా కలెక్టర్ గారు ప్రత్యేకంగా వీళ్ళ పిల్లలు డెఫ్ అండ్ డెమ్ అండ్ బ్లైండ్, తర్వాత ఈ సిడబ్ల్యూఎస్ఎం పిల్లల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు, ఆ రకంగా ప్రోత్సహిస్తున్నారు. డెఫినెట్గా గవర్నమెంట్ కూడా వీళ్ళు చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి, చాలామంది తెలియదు. సో ఇంకా ఈ రకమైన గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటూ మనకి స్థానికంగా ఇంకా మనకు కావాలంటే పాత్రికేయ మిత్రులు ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఇంకా వాళ్ళను ఇంకా కొంతమందిని ఇన్వాల్వ్ చేసేసి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందండి, మనం ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు, లేకపోతే పొలిటికల్ పిలిచేసి మనకి ఇంకేం కావాలి. సో
సో ఆ రూమ్ అయిపోయిన తర్వాత హెచ్ఎం సార్ అన్నట్టుగా ఇక్కడ గార్డెనింగ్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీలో ధైర్యంగా ఏదో ఒకటి సాధించాలని నేర్చుకోవాలని ఉందా? సో మాట్లాడతారు కదా, ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు నా తర్వాత? నువ్వు మిత్రురాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.